హాయ్ అండి. సరైన పద్ధతిలో పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం కుక్కర్‌లో అలా వేయకుండా నార్మల్‌గా బాయిల్ చేసుకొని చూపిస్తాను మీకు. కుక్కర్‌లో ఏస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి పోతాయి, మినరల్స్. అలా తినడం వల్ల మనకి ఏమి యూజ్ కూడా ఒక కప్పు పెసరపప్పు, 2 పచ్చిమిర్చి, టమాటా తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక 3 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసి ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. స్టవ్ మీద పెట్టేసి పాలకూర క్లీన్ చేసుకుందాము. ఆ పెసరపప్పు త్వరగా బాయిల్ అయిపోతుంది. సో మనం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం పాలకూర కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. పాలకూరలో మరియు టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం ఉండడం వల్ల అవి రెండు కలిసి మనకి కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయి అంటారు కదండి. అలా అందరికీ ఏమీ జరగదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అలా జరుగుతుంది. టమాటా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి. ముందుగా కట్ చేసుకున్న పాలకూర వేసి అందులోనే మనం ఇంకొక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుందాం. అలా ఆనియన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని తిప్పేసి ఒక 15 మినిట్స్ మనం మూత దగ్గరగా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోతుంది అదంతా. చూడండి, ఆ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో అలా అనేస్తే సరిపోతుంది. పక్కన పెట్టి తాలింపు వేసేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మనం ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు మరియు ఆనియన్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. సాల్ట్ మనం సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది, మనకి ఎంత అవసరమో అంత. చివరిగా నేనైతే కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను.